2024 టాలీవుడ్లో రిలీజ్ అయిన సినిమాల్లో ఏది హిట్టు ఏది ఫట్టు 6 నెలల్లో ఎక్కువ డబ్బులు సంపాదించిన హీరో ఎవరు? అసలు సినిమా చూడడానికి జనాలు థియేటర్కు వస్తున్నారా? ప్రేక్షకుల అభిరుచి మారినట్టే తెలుగు సినిమా మేకింగ్ కూడా మారిందా? గడిచిన 6 నెలల్లో సినిమాలు రిలీజ్ చేసిన పెద్ద హీరోలు ఎవరు? అసలు 6 నెలల కాలంలో తెలుగు బొమ్మ లాభాల్లో ఉందా నష్టాల్లో మునిగిందా? దీనిపై తెలుగు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఏమన్నది సర్వత్రా ఆసక్తికరం. తెలుగు సినిమాకు సంక్రాంతి ఓ పెద్ద పండుగ. సంక్రాంతి వచ్చిందంటే చాలు సినిమా కలెక్షన్లు 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోతాయి. అందుకే పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో పోటీ పడుతుంటారు. ఈ సీజన్లో ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా జనం చూస్తారని సినీ ప్రముఖుల నమ్మకం. దీంతో పెద్ద సినిమా సంక్రాంతి బరిలో దిగాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఈసారి సంక్రాంతికి మాత్రం పెద్ద హీరోలు అందరూ కొట్టుకుపోయారు. ఎలాంటి అంచనాలు లేని హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు ఈ ముగ్గురు హీరోల సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని హనుమాన్ సినిమా బంపర్ హిట్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో హనుమాన్ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. హనుమాన్ తాకిడి ముందు పెద్ద సినిమాలు కనుమరుగయ్యాయి. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమాలు కూడా పెద్దగా హిట్ కాలేదు. రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన, సోహెల్ నటించిన బూట్కట్ బాలరాజు, యాత్ర 2 వంటి సినిమాలు రిలీజ్ అయినా పెద్దగా ఫలితం లేదనే చెప్పాలి. కమెడియన్ వైవాహర్ష తెరకెక్కించిన సుందరం మాస్టారు వంటి సినిమాలు కూడా థియేటర్స్ లో ఆడలేదు. సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. గోపీచంద్ నటించిన భీమా సినిమా కూడా జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటించిన చారి 111 సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ వెయ్ దరువే సినిమా కూడా పెద్దగా ఆడలేదు. చివరికి ఆర్జీవి ఎంతో ఆశగా తీసిన వ్యూహం, శపథం సినిమాలు కూడా జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయాయి. పొలిటికల్ థ్రిల్లర్స్ గా తెరకెక్కిన ఆర్జీవి సినిమాలు రెండూ ఫ్లాప్ అయ్యాయి. మే నెల సినిమా వాళ్లకు కొంత ఊపిరి పీల్చుకునే ఛాన్స్ ఇచ్చింది. విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదు అనిపించింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గమ్ గమ్ గణేష, అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడకు కూడా యావరేజ్ గా నడిచాయి. దిల్ రాజు నటవారసుడు ఆశిష్ హీరోగా పరిచయమైన లవ్ మీ సినిమాకు ఆశించిన ఫలితాలు రాలేదు. బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి లవ్ మీ సినిమాలో నటించినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. కార్తికేయ నటించిన భజే వాయువేగం, నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 వంటి సినిమాలు జనాలను థియేటర్కు రప్పించలేకపోయాయి. ఈ ఏడాది ప్రారంభోత్సవంలో హనుమాన్ సినిమా భారీగా కలెక్షన్స్ తెచ్చిపెడితే సరిగ్గా 6 నెలల తర్వాత రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి కలెక్షన్ల సునామీ సృష్టించింది. సుమారు 700 కోట్ల రూపాయలను కల్కి సినిమా సంపాదించి పెట్టింది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లోనే అతిపెద్ద హిట్ సినిమాగా ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కొనుక్కున్న ప్రతి ఒక్కరికి బోలెడన్ని డబ్బులొచ్చాయని ఇండస్ట్రీ టాక్. సుధీర్ బాబు నటించిన హరోం హర, హీరోయిన్ కాజల్ నటించిన సత్యభామ సినిమాలు పెద్దగా ఆడలేదు. గడిచిన 6 నెలల్లో భారీగా కలెక్షన్లు కురిపించిన సినిమా కల్కి ఒక్కటే. హనుమాన్ సినిమా తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కేవలం సినిమా నిర్మాణం ఒక్కటే ముఖ్యం కాదు, థియేటర్కు జనాల్ని రప్పించే సినిమాలు తీయాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ 6 నెలల కాలంలో మనం చెప్పుకోదగిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అవి 2 సినిమాలే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే జనవరిలో వచ్చిన హనుమాన్ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. అప్పుడు దాదాపు 350 నుంచి 400 కోట్లు హనుమాన్ సినిమా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆ స్థాయిలో కలెక్ట్ చేసిన సినిమా అయితే ఏదీ లేదు. అలాగే 6 నెలల తర్వాత ఎండింగ్ వచ్చి జూన్కి వచ్చేసరికి కల్కి సినిమా, అది వాళ్ళ 13 రోజులు 14 రోజులు అయ్యేసరికి దాదాపు 1000 కోట్లు కలెక్షన్స్ దాటేసింది. అంటే ఈ రేంజ్లో 2 సినిమాలు తప్పితే మిగతావి ఏమీ సరిగ్గా ఆడలా. అంటే ఇక్కడ 2 రకాల విషయాలు చెప్పుకోవాల్సి వస్తుంది మనకి. చిన్న సినిమాలకి జనం థియేటర్లు రావట్లేదు అనేది స్పష్టమైపోయింది. ఎందుకంటే ఉదాహరణ హనుమాను కల్కి సినిమాలే. అంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా సీజీ వర్క్ ఉన్న సినిమాలన్నీ కూడా తెర మీద చూడటానికి, వెండి తెర మీద చూడటానికి జనం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందులో భాగంగానే థియేటర్లు కూడా కలకలాడుతున్నాయి. ఈ 2 సినిమాల వల్ల కలకలాడుతున్నాయని చెప్పొచ్చు. ఆ మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినా కానీ కొన్ని యావరేజ్ అయినాయి, కొన్ని సినిమాలు పెద్దగా అంటే ఒక ప్రాంతీయ సినిమాలుగా చెప్పుకోవాలి కానీ పాన్ ఇండియా స్థాయిలో ఆడిన సినిమాలు అంటూ ఏమీ లేవని చెప్పాల్సి వస్తుంది.